హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కోసిస్టర్స్ వ్లాగ్స్. ఈరోజు ద గ్రేట్ ఇండియన్ ఫ్రీడమ్ ఫైటర్ ఝాన్సీ రాణి లక్ష్మీబాయ్ రోల్కి శారీ ఎలా డ్రైప్ చేయాలని చూద్దాం. ఫస్ట్ శారీ తీసుకొని హాఫ్ ఫోల్డ్ చేసేసుకొని పాప హైట్కి అడ్జస్ట్ చేసుకొని బ్యాక్ సైడ్ నుంచి ఇలా తీసేసుకొని నాట్ చేసేసుకొని ఇప్పుడు లెఫ్ట్ సైడ్ పార్ట్ 2 feet వదిలేసాం కదా, ఆ పార్ట్ని లెఫ్ట్ లెగ్ నుంచి బ్యాక్ సైడ్ తీసుకోండి. మళ్ళీ ఆ పార్ట్ని ముందుకి ప్లీట్స్తో అడ్జస్ట్ చేసుకోండి. మనం శారీకి అయితే ఎలా ప్లీట్స్ పెట్టేసుకుంటామో సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలానే పెట్టేసుకోండి. ఫ్రంట్ పార్ట్కి ఆ బార్డర్ కనిపిస్తే చాలా లుక్ వస్తుంది. ఇలా బార్డర్ కనిపించేలా పెట్టేసుకోండి. అలా అడ్జస్ట్ చేసేసుకొని ఆ నాట్ ఏదైతే వేసుకున్నామో దాని లోపలికి పెట్టేసుకోండి. మిగిలిన ఎక్స్ట్రా పార్ట్ మొత్తాన్ని దాని లోపలికి పెట్టేసుకోండి. నెక్స్ట్ ఈ ఎక్స్ట్రా పార్ట్ ఏదైతే ఉందో దాన్ని బ్యాక్ సైడ్కి ఇలా తీసేసుకొని దాన్ని చిన్న చిన్న ప్లీట్స్లా పెట్టేసుకొని అది కూడా లోపలికి పెట్టేసుకోండి. ఇలా ప్లీట్స్ పెట్టేసుకొని దాన్ని పిన్తో సెక్యూర్ చేసేసుకోండి. ఆ తర్వాత రైట్ సైడ్ పార్ట్ మొత్తాన్ని ఇలా రైట్ సైడ్ తీసేసుకొని మనం శారీకి ప్లీట్స్ ఎలా పెట్టేసుకుంటామో సేమ్ అలానే పెట్టుకోండి. ప్లీట్స్ ఇలా అడ్జస్ట్ చేసేసుకొని పిన్ చేసేసుకోండి. అప్పుడు ప్లీట్స్ పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా 2-3 పిన్స్తో సెక్యూర్ చేసేసుకోండి. నెక్స్ట్ ఈ పళ్ళు పార్ట్ మొత్తాన్ని ఇలా అడ్జస్ట్ చేసేసుకొని బ్యాక్ సైడ్ నుంచి ఒక పిన్తో సెక్యూర్ చేసేసుకోండి. నెక్స్ట్ ఫ్రంట్ మొత్తాన్ని ఇలా సరి చేసేసుకోండి. ఎక్స్ట్రా పార్ట్ మొత్తాన్ని చిన్న చిన్న ప్లీట్స్గా పెట్టేసుకొని అది కూడా లోపలికి పెట్టేసుకొని ఒక పిన్తో సెక్యూర్ చేసేసుకోండి. నెక్స్ట్ ఆ పళ్ళు పార్ట్ మొత్తాన్ని బ్యాక్ సైడ్ నుంచి తీసుకొని ఒక రౌండ్లా చుట్టేసుకోండి. కొంచెం టైట్గా చుట్టేసుకోండి, ఎందుకంటే లూజ్ అయిపోతుంది. ఆ పళ్ళు పాట అయితే 3 రౌండ్స్ వరకు వస్తుంది. పాప చిన్నపిల్ల కాబట్టి 3 రౌండ్స్ వరకు వస్తుంది. సో 3 రౌండ్స్ చుట్టేసుకొని
ఇప్పుడు ఈ ప్లేస్లో ఒక పిన్తో సెక్యూర్ చేసేసుకోండి. నెక్స్ట్ మీ దగ్గర ఉన్న యాక్సెసరీస్ ఏదైతే ఉందో దాంతో మీ పాపని రెడీ చేసేయండి. ఇప్పుడైతే ఫేస్ మేకప్ ఇలా చేసేసుకోండి. నెక్స్ట్ అయితే తల బాగా ఎలా కట్టాలో చూద్దాం. మీ దగ్గర ఉన్న ఒక చున్నీ తీసుకొని ఫ్రంట్ పార్ట్ అయితే కొంచెం ఇలా వదిలేసుకుని రైట్ సైడ్ పార్ట్ మొత్తాన్ని బ్యాక్ సైడ్ నుంచి ఇలా తీసుకోండి. ఇలా ఫ్రంట్కి వేసి తీసుకోండి. లెఫ్ట్ సైడ్కి వచ్చేసరికి కొంచెం ఇలా తిప్పేసుకోండి, టైట్గా తిప్పేసుకొని మళ్ళీ బ్యాక్ సైడ్ నుంచి ఫ్రంట్కి ఇంకో రౌండ్ తీసుకొని దాన్ని సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలానే చుట్టుకోండి. లెఫ్ట్ సైడ్ మాత్రం అలా చుట్టేసుకొని మళ్ళీ ఇంకో రౌండ్ చుట్టేసుకోండి. ఇప్పుడు ఆ ఫైనల్ రౌండ్ని లాస్ట్లో అలా చుట్టేసుకొని ఆ చుట్టుకున్న దాని లోపలికి పెట్టేసుకోండి. మన తలపాగా అయితే రెడీ అయిపోయింది. మా పాప ఎలా రెడీ అయిందో కమెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్.